హే ఎవ్రీవన్, ఇప్పుడే లంచ్ చేసాము. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక్కడ దగ్గరలో ఏదో రివర్ ఫ్రంట్ అనే ప్లేస్ అంటే వాటర్ ఏరియా, వాటర్ దగ్గర చూడడానికి వెళ్తున్నాం. నా ఫస్ట్ టైం ఇక్కడ రివర్ ఫ్రంట్కి వెళ్దాం. చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ. వాటర్ ఫ్రంట్ అనే దగ్గర అబ్బా తను విండ్షీల్డ్ క్లీన్ చేసినట్టున్నాడు. మొత్తం వాటర్ వచ్చి నా మీద పడ్డది. నేను వైజర్ క్లోజ్ చేయలేదు. ఇప్పుడు ఆ వాటర్ ఫ్రంట్ దగ్గరికి వెళ్ళి చూసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతాము. అలాగే నేను నా గోప్రో బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి. బ్యాటరీ అయిపోవచ్చినట్టుంది. ఫ్రెడరిక్టన్ బాగానే ఉంది ప్లేస్. నేను 2-3 సార్లు వచ్చాను కానీ ఎప్పుడు ఏరియా అంతా తిరగలేదు. చాలా యాక్చువల్గా బాగుంది చూడడానికి. నైస్ మాంగ్టౌన్ లాగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ లేకుండా. హాలిఫాక్స్ వెళ్తే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట. మీకు యాక్చువల్గా అసలు టొరంటోలో చూసినట్టయితే అది యాక్చువల్ నార్మల్ లెవెల్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో హాలిఫాక్స్ వెళ్తే తెలుస్తుంది. టొరంటో వెళ్తే అది బేసిక్గా ఏం లేదు. హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో డిట్టో అలాగే ఉంటుంది. కాకపోతే లైన్లో ఉంటారు జనాలు, అంతే. ఒక లైన్ ఫాలో అవుతారు. ఇదేదో చర్చ్లా ఉంది. చర్చ్ సెయింట్ పాల్స్ యునైటెడ్ చర్చ్ అంట. ఎండ ఆపినప్పుడు లోపల చాలా వేడిగా ఉంది. కదులు అయ్యా. ఆహా, రన్నింగ్లో గాలి వెళ్తుంటే ఎంత బాగుందో. ఓ, ఫ్రీ పార్కింగా? వాట్? ఇలాంటిది టొరంటోలో అంటే ఎంత బాగుందో ఫ్రీ పార్కింగ్. స్కాషియా బ్యాంక్. కెనడా వచ్చాక ఫస్ట్ అకౌంట్ నా స్కాషియా బ్యాంక్లోనే నేను అకౌంట్ ఓపెన్ చేసింది. అంటే జిఐసి కట్టాలి కెనడా రావాలంటే. సో అందుకని స్కాషియా బ్యాంక్ మంచి బ్యాంక్, పర్లేదు. కెనడా వచ్చిన తర్వాత లైక్ జేసీ అకౌంట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కెనడా రావాలంటే జేసీ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. కెనడా వచ్చి జేసీ అకౌంట్ అంతా ఓపెన్ చేసి కార్డు చేతిలోకి వచ్చాక ఫస్ట్ మంత్ $2,000 పడతాయి అన్నమాట. అంటే మనం కట్టిన తర్వాత మనకు వచ్చే దాంట్లో $2,000 ఉంటాయి. ఆ $2,000 పడ్డప్పుడు ఆ సంతోషం స్టూడెంట్స్కి తెలుసు. కెనడా వచ్చిన స్టూడెంట్స్కి అయితే బాగా అర్థమవుతుంది. సో ఇదే మాట రివర్ ఫ్రంట్, వాటర్ ఉంటుంది. ఇది ఎక్కి అట్లా నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు అనమాట. అక్కడ అద్దంలో మన బైక్ చూడండి ఎంత బాగుందో. కనిపించలేదు ఇక్కడ. ఫ్రంట్కి వచ్చింది ఇదే వాటర్ ఫ్రంట్. నా ఫ్రెండ్స్ నా బైక్ అక్కడ పార్క్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో.
వేడిగా ఉంది, బట్ గాలి కొంచెం చల్లగాలి కూడా వస్తుంది. ఈ హైవే నుంచి అంటే జనాలు క్రాస్ అయిపోయి బ్రిడ్జ్ పెట్టారనమాట, యాక్సిడెంట్స్ అవుతాయని. అండ్ అక్కడ ఏదో మెమోరియల్ కూడా ఉంది వార్ హీరోస్ది. ఈ చెట్టు వెనుక నేమ్స్ అన్నీ ఉన్నాయి. ఓ నైస్. మేబీ బ్రిడ్జ్ ఉండేదేమో, అప్పుడు తీసేసినట్టున్నారు. అలాగే మధ్యలో పిల్లర్స్ కనిపిస్తున్నాయి లేవు. బోటింగ్ కయాకింగ్ చేసే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అండ్ అక్కడ చిన్నపిల్లలకి స్కేట్ పార్క్ కూడా ఉంది, స్కేటింగ్ రింగ్ అంటారేమో వాటిని. నైస్. సో చెప్పాను కదా ఇందాక బ్రిడ్జ్ మార్చింటారని. అవును, అది కొత్త బ్రిడ్జ్. అంతకుముందు ఇది ఇక్కడ ఉండేదంట. అటుపక్క రైల్వే బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. అక్కడ కయాకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫ్యూల్ కట్టించుకున్నాను. 9.5 లీటర్స్ పట్టింది మొత్తం. అంటే ఇంకా హాఫ్ ట్యాంకే అయింది వచ్చేటప్పటికి, ఇంకొక హాఫ్ ట్యాంక్ ఉండింది. మైలేజ్ పర్లేదు, బాగానే వస్తుంది మనకి. ఇలాగ మైలేజ్ వస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 166 చూపిస్తుంది రేంజ్. కొంచెం కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆటోమేటిక్గా రేంజ్ అప్డేట్ అవుతుంది. వేడిగా 31 degrees ఉంది టెంపరేచరు. లోపలంతా సెట్. నాకైతే చెట్టు తడిసిపోయింది టీషర్ట్. బట్ ఇంటికి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అవ్వాలి, లేకపోతే మైండ్ పాడైపోతా. చాలా వర్క్ ఉంది. స్కిప్ ద ఫుడ్ డెలివరీ మరి చేస్తానో లేను ఈరోజు. మూడ్ లేదు నాకు, ఇంట్రెస్ట్ లేదు. చూస్తా, ఇంటికి వెళ్ళాక డిసైడ్ అవుతాను. హైవే అయితే ఎక్కేసాము. ఇంకొక 160 కిలోమీటర్స్ మాంగ్టన్కి. 4 లోపు అయితే వెళ్ళిపోతాము, వాళ్ళ వర్క్ టైం లోపు. అండ్ అదిగాక మాంగ్టన్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ ర్యాలీ షోరూమ్కి వెళ్తున్నాను. విండ్షీల్డ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ దానికి విండ్షీల్డ్ అది ఫిక్స్ చేయించడానికి వెళ్ళి అది ఫిక్స్ చేయించుకుంటే సెట్ అయిపోతుంది. $120, $130 వెళ్తున్నాయి. ఎందుకంటే మా వాళ్ళు 120, $130 వెళ్తున్నారు. వాళ్ళని దాటుకోవద్దు. వాళ్ళు ఫాలో అవ్వాలంటే మినిమం 130 వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా నేను జనరల్గా 120 క్రాస్ చేయనప్పుడు, బట్ ఈరోజు తప్పదు. ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుల్ హైడ్రేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. వాటర్ తాగాలి. వాటర్ ఇట్లా వేడిగా ఉన్నప్పుడు రైడ్ చేస్తుంటే వాటర్ చాలా ఎక్కువ దాహం వస్తుంది. హైదరాబాద్ కొనుక్కుందాం అనుకున్నా కానీ కొని వేస్ట్. ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది తాగాలంటే. ఎందుకంటే నాకు హెల్మెట్ త్రూ ప్రాపర్గా ఆ పైప్ పట్టదు. సో వాటర్ తాగాలంటే ఆగి హెల్మెట్ తీసి తాగాలి. మధ్యలో హెల్మెట్ ఉండింటే అయిపోను, రన్నింగ్లో ఇలా తీసి తాగేస్తున్నాను. మధ్యలో లేదు కాబట్టి తప్పదు. అండ్ అలాగే రెస్ట్ లాగా ఉంటుంది. నేను అందుకే హైదరాబాద్ కొనలేదు. లైక్ అట్లీస్ట్ 100-150 కిలోమీటర్స్ కానీ ఆగుతాం వాటర్ తాగడానికి కోసం అయినా. లేదంటే అలా కూర్చొని పోతూనే ఉంటాము. కంపల్సరీ బ్రేక్స్ తీసుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు. మినిమం అట్లీస్ట్ 150-200 కిలోమీటర్స్ ఒకసారి మినిమం బ్రేక్ కావాలి. కొంచెం స్ట్రెచ్చింగ్ అవి దిగి స్ట్రెచ్చింగ్ చేసుకుంటే సెట్. మళ్ళీ ఇంకో 200 వరకు ఆగాల్సిన అవసరం ఉండదు. చాలామంది బైకర్స్ ఉన్నారు ఈరోజు ఒక్క అడ్వెంచర్ టూరర్ చూసాను నేను అంతే. ఇక్కడ చాలామంది హార్లీ డేవిడ్సన్ అవే తోలుతున్నారు. ఇట్లా అడ్వెంచర్ టూరర్లు చాలా తక్కువ కనిపిస్తున్నాయి మనకి. BMW కానీ టైగర్ కానీ వేరే ఏవైనా సరే. మన వెనకాల ఏదో స్పోర్ట్స్ కార్ అయితే వస్తుంది. నేను కార్వెట్ అనుకుంటున్నాను.
లేదా ఫెరారీ, ఐ థింక్ నో కార్వెట్. చూద్దాం. వెళ్తా ఒక్క నిమిషం, పక్క నుంచి వెళ్తాం. ఒక్క 1 minute మన పక్క నుంచి వెళ్తుంది. బాగుంది కదా ఈ కార్వెట్, నాకు నచ్చుతుంది. మళ్ళీ పాత మోడల్ కార్వెట్ అస్సలు నచ్చదు ఎందుకో, బాగోదు. ఇది అట్లీస్ట్ ఇది కొద్దిగా ఫెరారీలా కనిపిస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ కార్వెట్. ఒంటారియా నుండి వస్తున్నారు వాళ్ళు, టొరంటో నుంచి. ఆల్మోస్ట్ 1600 kilometers ఇక్కడ నుంచి. ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూడండి అసలు. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ ఎక్కుతాం అనమాట. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి ఆ బ్రిడ్జ్ ఎక్కుతాము. చూడడానికి బాగుంది. 40 kilometers ఏమో చేసాం అంతే ఇప్పటి నుంచి ఇప్పటి వరకు. ఫ్రెడక్టన్ నుండి మాంగ్టౌన్ ఇంకొక 134 kilometers ఉంది. నో 124 kilometers ఉంది. నాట్ బ్యాడ్, మంచి స్పీడ్లోనే ఉన్నాం, మంచి పేస్. షెఫీల్డ్ అనే ఏరియాలో ఉన్నాం. ఎగ్జిట్ 333 తీసుకుంటే ఆ షెఫీల్డ్ అనే ప్లేస్కి వెళ్తాం అనమాట. అప్పర్కి వెళ్తాం. మన పైన ఆ బ్రిడ్జ్ ఉందా, ఆ రోడ్ని అప్పర్ క్రైటాన్ రోడ్ అంటారు. మనం బ్రిడ్జ్ ఎక్కుతున్నాం. ఈ మధ్యలో ఇదిగోండి వాటర్ చూడండి, బోటింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది. నాకు అసలు ఈరోజు ఫుల్ మంచిగా వాటర్లో దూకి స్విమ్మింగ్ చేయాలని ఉంది. వెల్కమ్ టు మాంగ్టౌన్. సో మనం మాంగ్టౌన్ అయితే వచ్చేసాము. మీటింగ్ పాయింట్కి వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్. 31.5 చాలా. మీటింగ్ పాయింట్ దగ్గరికి కొంచెం వాటర్ తీసుకొని ఫస్ట్ బండి మీద నుంచి దిగాలి. కూర్చొని బ్యాక్ సీటు ప్యాక్ అయిపోయింది. అది ఫస్ట్ వచ్చేటి వాటర్ తాగాలి. ఫుల్ బాగా వస్తుంది. నాకైతే గొంతు ఎండిపోయింది. నెక్స్ట్ ర్యాలీకి వెళ్దాం. అక్కడి నుంచి వచ్చినారు. ఇక్కడ కొంచెం టూరింగ్కి వచ్చినట్టున్నారు. ఎవ్రీవన్, ఇప్పుడే మొత్తం డిస్పోజ్ అయిపోయాము. నేను ర్యాలీ షోరూమ్కి వెళ్తున్నా. ఒకసారి అది చూపించేసి ఆ స్క్రూ తెచ్చుకుంటే సెట్ అయిపోతుంది. పెద్ద పని అయిపోతుంది. చాలా రోజుల నుంచి అలాగే ఉంది పెండింగ్ అది వర్క్. వాటర్ తాగానమ్మా, అయినా వాటర్ చాలలేదు అసలు. 1/2 లీటర్ కంటే ఎక్కువ తాగాను. చాలా డిహైడ్రేట్ అయిపోయింది బాడీ నాది. BMW Z4 సూపర్ ఉంది కదా. అండ్ మన ముందు X6 పాతది.
వ్యాలీకి వెళ్ళాను బట్ క్లోజ్ ఉంది ఈరోజు. యాక్చువల్గా 3 o'clock క్లోజ్ అవుతుంది అనుకుంటా. సాటర్డే 3 వరకే అంట. సో మళ్ళీ రేపు ఎల్లుండి క్లోజ్. ట్యూస్డే వీలైతే ట్యూస్డే రోజు వెళ్తాను. And that's it for today, guys. Thank you so much for watching, guys. That's it for today. If you like the video, please like, share and comment, and don't forget to hit the subscribe button. See you in the next vlog. Tata, bye bye.